ఇక మళ్ళా ఇక్కడ అదే రాసిండు అందుకే తిడుతున్నా నేను. రేవంత్‌ను హీరోని చేసింది కాకనే. అరే! ఇప్పుడు గూడా నీ ఈర్ష్య, ద్వేషం వెల్లగక్కితివి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్టెట్లా ముఖ్యమంత్రి ఆయే? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అత్యంతగా బాధపడే మొట్టమొదటి వ్యక్తి తీన్మార్ మల్లె. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఆయన యూట్యూబ్ గూడా నడవదిగ. ఎందుకు తెలుసా? తెల్లారి లేస్తే కేసీఆర్‌ని తిట్టుకుంటా, కేసీఆర్ మీద జోకులు చేసుకుంటా, కేసీఆర్ మీద సెటర్‌లేసుకుంటా, 4 ముచ్చట్లు చెప్పే వరకు అయ్యో! జబర్దస్త్ ప్రోగ్రామ్ కోసం కాదా కొంతమంది జబర్దస్త్ ప్రోగ్రామ్ అంతా కాసేపు నవ్వుకోవచ్చని అయితే ఎట్లయితే చూసిండ్లో, సేమ్ అదే మళ్ళీ ఛానల్ చూసేదానికి. ఇక మనం బ్లాక్‌మెయిలర్ అని మాట్లాడుకుందాం. ఎందుకంటే మాట ఎప్పుడు జారితే అప్పుడు మన మీద రివెంజ్ తీర్చుకుందామని చూస్తాండు దొంగ. మనం ఈ బ్లాక్‌మెయిలర్ చూసేది. ఈ బ్లాక్‌మెయిలరు చూసేదన్నట్టు. ఇప్పుడు బ్లాక్‌మెయిలర్‌కి కేసీఆర్‌ని తిట్టినట్టు తిట్టే అవకాశం లేకుండా పోయింది. ఇద్దరికి బాధ ఇప్పుడు. తొలి వెలుగు రక్కును ఈ బ్లాక్‌మెయిలర్‌కి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టలేరు. ఏ ఇంట్రెస్టింగ్ విషయం ఉంటది? దేని మీద కొట్లాడతారు వీళ్ళు? దేని మీద మాట్లాడతారు వీళ్ళు? ఏ అవకాశం లేకుండా పోయింది. ఇంకా ఇప్పుడు దిగిపోయినోడిని ఎవరైనా తిడతారా? కేసీఆర్ ఓడిపోయిండు. కేసీఆర్‌ని తిడితే ఏమొత్తది ఇప్పుడు? కేసీఆర్ విమర్శిస్తే ఏమొస్తది? కాకనే రేవంత్‌ను హీరోని చేసిండంటే కాకపుణ్యం వల్లనే నువ్వు కూడా యూట్యూబ్ పెట్టుకోగలిగింది. అదే కాకపుణ్యం వల్లనే నువ్వు కూడా 10 మందికి తెలిసింది. నీకు అర్థమైతలేదు అది. కేసీఆర్ అనే పర్సనాలిటీ లేకపోతే నీ జీవితంలో కూడా నువ్వు యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టుకోలేకపోదు. ఒక రూపాన్ని ఎంకులాడుకొని నువ్వు నిత్యం తిట్టడం వల్ల కనీసం జనాలు ఓహో! ఈ వ్యక్తిని తిడతాండా, ఈ వ్యక్తి నవ్వుకోవడానికి చూడాలని చూసేటోని. దొంగ. ఎందుకని ఆ కెర్రాని కథ.